బీసీలను ఊరిస్తూ, మురిపిస్తూ ఒక గేమ్ నడపడం. ఆ తర్వాతన కోర్టు అడ్డుపడిందని మామూలుగా రొటీన్‌గా చేయటం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ ఏం చేశాడు? మేము 46 ఇస్తాం, 42 ఇస్తాం అని చెప్పేసేసి దాన్ని నిజమని నిరూపించేందుకోసం ఏదో కమిటీ వేసేసి, ఆ కమిటీ చెప్పేసిందని చెప్పేసి చేసేస్తున్నట్టు అసెంబ్లీలో చట్టం చేసేసి, బీసీ సంఘాల చేత పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేయించేసుకొని వచ్చేసినట్టు బిల్డప్ చేసి, ఆ పైన సుప్రీంకోర్టు దాన్ని కొట్టేయడం అయిపోయింది. ఫైనల్‌గా 50% రిజర్వేషన్ దాటడానికి వీల్లేదని హైకోర్టు చెప్పింది, తెలంగాణ హైకోర్టు. సుప్రీంకోర్టు చెప్పేసింది అయిపోయింది. కానీ ఇదిగో నేను చేద్దాం అనుకున్నాను, కోర్టు ఆపింది. దాంట్లో వాళ్ళే తప్పు లేకపోతే మోడీ తప్పు లాంటిది ఏదో పోచుకోలు కబుర్లు చెప్పి ఆపేశారు. ఇప్పుడు సేమ్ ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలా? పదవీ కాలాలు పూర్తయిపోతున్నాయి. స్థానిక సంస్థలకి, పంచాయతీలకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి. వచ్చే ఏడాది వాస్తవంగా ఈ ఏడాది రేపు మార్చి తర్వాత అన్ని ఎన్నికలు పెట్టాలి. ప్రస్తుతానికైతే ప్రభుత్వం అసలు ప్రాసెస్ ఏం చేయట్లేదు. మరి 4 రోజుల తర్వాత చేస్తుందేమో తెలీదు. అందుకని ప్రారంభమేమో తెలీదు. 34% రిజర్వేషన్‌లకు సంబంధించి ఒక కమిటీ వేస్తారట. ఈ కమిటీ ఏదో మాజీ జడ్జి గారి నేతృత్వంలో వేస్తారు. ఒక 6 నెలల పాటు చూసుకుని చేస్తారంటే 6 నెలలు ఎన్నికలు జరపరా అనేది తెలియాలి. లేదా త్వరగా 45 రోజుల్లో నివేదిక ఇచ్చేయచ్చు. అప్పుడు ఇస్తే అది మళ్ళీ కొట్టేస్తది. నువ్వు ఎంత వేగంగా ఎందుకు చేశారని కూడా అంటది కోర్టు. కాబట్టి ఒక 2, 3 నెలలైతే ఎన్నికలు జరపకుండా ఆపడం ఒకటి. అక్కడ రేవంత్ కూడా అట్లాగే చేసుకున్నాడు లేట్ కావాలని. అంటే తనకి సమయం వెసులుబాటు దొరికేందుకోసం రిజర్వేషన్ల పేరుతో ఇటు ఉభయ కుశలోపరి 2 రకాల ప్రయోజనం. ఒకటి బీసీలకు మంచి చేస్తున్నట్టు, రెండో పక్కన తను కొంత వెసులుబాటు తీసుకోవడం. టైం తీసుకోవడం. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే చేయబోతున్నారన్నమాట.